బాడీలో ఎంత బ్లడ్ ఉంటుందో తెలుసునా? 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది సామాన్యంగా. 5 లీటర్లు ఉంది కదా, పెద్ద ప్రాబ్లం ఏంటండి? కావాలంటే తర్వాత ఇంకో 2 ఫ్రూటీలు ఇద్దాం వీడికి అని అనుకుని ఆయన బాడీలోంచి 3 యూనిట్లు తీశారు అనుకోండి. ఎక్కువ కాదు, 3 యూనిట్ అంటే 1 లీటరే ఉండేది. అంత బాడీలో 5 లీటర్లు, 1 లీటర్ తీసేసేయండి మొత్తం అంతా, 3 యూనిట్స్ ఏమవుతుంది తెలిసిన? మళ్ళీ ఆయన లేవడండి. జై శ్రీమన్నారాయణ. ఇది మనకు తెలుసు ఈ రూల్. నువ్వు తర్వాత 3 యూనిట్లో 6 యూనిట్లో ఫ్రూటీ ఎక్కించినా బాడీ ఉపయోగం పడదు, దాన్ని మళ్ళీ బాడీ రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు నీ బాడీ నీకెంత గొప్ప, ఈ భూమి బాడీ కూడా అంత గొప్ప కదండి. మరి అది పంట ఇస్తోంది కదా అని చక్కగా ఒక పంట తీసుకుని ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకుని దాన్ని పౌష్టికంగా ఉంచాలి కదా. ఇస్తోంది కదా అని దాంట్లో నువ్వు 3 పంటలు 4 పంటలు తీసేస్తాను అన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తున్నావు భూమిని? లేదండి మేము యూరియా వేస్తున్నామండి, నత్రజని వేస్తున్నామండి, ఫాస్ఫేట్స్ వేస్తున్నామండి, ఇంకా ఏవో వేస్తున్నామండి. ఇట్స్ ఓకే, అవన్నీ ఫ్రూటీలు ఇవ్వడం లాంటిది అంతే. నువ్వు ఎన్ని ఫ్రూటీలు ఇచ్చినా దాని యొక్క శక్తిని మళ్ళీ నువ్వు రీఫిల్ చేయలేవు. భూమి ఈవేళ చాలా చోట్ల మీరు యూరియా లాంటి ఎరువులు వేస్తే పండుతుంది తప్ప, లేకపోతే పండించే శక్తి కోల్పోయింది, పోయింది.